మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు L1 L2 అంటాం, లేదా డిస్క్ జారింది అని అంటాం. ఇప్పుడు డిస్క్ జారింది అంటే మనకు ఖచ్చితంగా సర్జరీ పరిష్కారమా, సర్జరీ లేకుండా ఎలాంటి పరిష్కారాలు అందుబాటులో ఉంటాయి? ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద డిస్క్ అండి. సైజ్ ఆఫ్ ద డిస్క్, పేషెంట్ కండిషన్ ఏంటి, ఇన్ ద సెన్స్ ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడు, అసలు కదలలేస్తున్నాడా, కదలలేకపోతున్నాడా, నొప్పి చాలా ఎక్కువ ఉందని దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మోస్ట్ కామన్గా అంటే ఈ నడుములో భాగంలో L4-5, L5-లో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. డిస్క్ అనేది ఏంటంటే ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో ఒక కుషన్ లైక్ థింగ్ విచ్ ఈజ్ నాట్ దట్ సాఫ్ట్. వాస్తవానికి అయితే అంత సాఫ్ట్గా ఉండదు. ఇట్ ఈస్ అ ఫర్మ్ మెటీరియల్. కానీ అది అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫర్మ్నెస్ వెళ్ళిపోయి అది మెత్తబడిపోతుంది. మెత్తబడిపోయినప్పుడే దట్ ఈజ్ ఆల్వేస్ అది ఎక్కువ ప్రోన్ బయటికి రావడానికి. దానికి మెత్తబడిపోయిన డిస్క్ మనం ఏదో చిన్న ఒకటేసారి వంగగానే అది టేర్ అయ్యి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద డిస్క్. సపోజ్ ఒక వ్యక్తి వచ్చారు అనుకోండి మన దగ్గరికి, ఇప్పుడు ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్ తోటి వచ్చి ఈజ్ ఏబుల్ టు వాక్ కంఫర్టబుల్లీ, బట్ మనం స్కాన్ చేసినప్పుడు డిస్క్ బయటపడింది అనుకోండి, యూ కెన్ మేనేజ్ ఇట్ మెడికల్లీ, అంటే మెడిసిన్ తోటి ప్లస్ ఫిజికల్ థెరపీ. అండ్ ఆల్సో ఇఫ్ ఈస్ ఏ బిట్ ఇబ్బంది పెడుతుందంటే వీ కెన్ గివ్ సమ్ ఇంజెక్టబుల్స్ ఉంటాయి, అంటే పెయిన్ ప్రొసీజర్స్ ఉంటాయి, పెయిన్ ప్రొసీజర్స్ చేయొచ్చు. అదే ఒక వ్యక్తి సివియర్ డిస్క్ తోటి వచ్చి కదలలేని పరిస్థితి, కాళ్ళల్లో వీక్నెస్ వచ్చింది, ఆర్ టెరిబుల్ పెయిన్, వీక్నెస్ రాకుండా కూడా టెరిబుల్ పెయిన్ ఉందంటే యూ నీడ్ నాట్ వెయిట్, బికాస్ ఆ సైజ్ ఆఫ్ ద డిస్క్ కొన్నిసార్లు ఏంటంటే ఇంపెండింగ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఉంటాయి. అంటే వదిలేస్తే కాళ్ళలో వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్ళలోనే కాదు, యూరిన్ మోషన్ కంట్రోల్ పోయే అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి. దాన్ని కాడా ఈక్వెనా సిండ్రోమ్స్ అంటాం. అట్లా వచ్చినప్పుడు యూ షుడ్ టేక్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్ అండ్ వాళ్ళకి చెప్పాలి మనం జరిగే అవాంతరాలు. చేయించుకోలేతే లేదని చెప్పకూడదు, కానీ చెప్పాలి, వాళ్ళకి తెలవాలి. అంటే దే షుడ్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ వాట్ కెన్ గో రాంగ్. దెన్ దట్ ఈస్ దేర్ డిసిజన్. వీ కెనాట్ పుల్ హిమ్ ఫర్ దస్. అంటే వాళ్ళని లాక్కోలేం కదా సర్జరీకి. మీరు చెప్పకుండా వాళ్ళు చేయించుకోలేదు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ బి అవేర్. సో బెటర్ వాళ్ళకి అన్నీ చెప్పి, ఇప్పుడు చాలామంది సార్ ఇప్పుడే వచ్చాను ఇప్పుడే సర్జరీ అంటే, బాస్ నీ కండిషన్కి అవసరమైతే అప్పుడే చేయాల్సి వస్తుంది, అంతే కదా. అంతేగాని ఆయన వచ్చాడు ఓ 10 రోజులు మందులు రాద్దాం తర్వాత చేద్దాం సర్జరీ అని కాదు. ఇఫ్ ఇట్ రిక్వైర్డ్ ఇట్ షుడ్ బి డన్ ఎట్ ద ఎర్లియస్ట్. ఓకే, దేర్ ఆర్ ఫ్యూ లెజెండరీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మాకు. అంటే ఐ స్టిల్ రిమెంబర్ వన్ గవర్నమెంట్ ఆఫీషియల్, ఐ మీన్ ఇట్స్ ఎన్ గుడ్ పొజిషన్ ఓన్లీ, ఎంగేజ్ 30-35 మధ్యలో ఉన్నాడు అబ్బాయి. వచ్చాడు ఒకసారి, వచ్చినప్పుడే చెప్పాను, బాస్ గెట్ ద సర్జరీ ఎట్ ద ఎర్లియస్ట్ అని చెప్పాను. ఈ నెవర్ కేమ్ బ్యాక్. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్, ఆల్మోస్ట్ 3 to 4 months తర్వాత వచ్చాడు ఒకసారి. నేను ఎక్కడో చూసినట్టు, మళ్ళీ ఏ పేపర్ తెలియదు అబ్బాయి, నేను ఎక్కడో చూసినట్టుందంటే అదంటే హీ వాజ్ రిఫర్డ్ టు మీ బై వన్ ఆఫ్ మై కొలీగ్. ఎక్కడో చూసినట్టుంటే మెల్లగా చెప్పాడు, సార్ ఇట్లా అయిందంటే, నో, ఇన్ వాట్ పొజిషన్ ఈ కేమ్ విత్ ఏ యూరిన్ బ్యాగ్. మరి నీకు అప్పుడు చెప్పాను కదా సర్జరీ చేయించుకోలేదంటే, మా అమ్మ వద్దని సార్ అని. సరే మీ మదర్ వద్దన్నారు, బట్ ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్ ద ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఆర్ వెరీ బ్యాడ్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఈ అపోహ అనుకున్నాం కదా ఇందాల, ఈ స్పైన్ సర్జరీ అంటే ఈ కాళ్ళు పడిపోతాయి, చేతులు పడతాయి. ఈ అపోహ ఈ సర్జరీ చేయకపోయినా కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే, చేయకపోతే కూడా అవకాశాలు ఉంటాయి. చాలా మంది చేస్తే అయితే అనుకుంటున్నారు, కానీ చేయకపోతేనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. యువర్ డిసిషన్ షుడ్ బి వెరీ జుడిషియస్. సరే మీరు యూఆర్ నాట్ రెడీ, యూ టేక్ వన్ మోర్ ఒపీనియన్, బట్ అంతేగాని సర్జరీ వద్దు అని పారిపోవడం అనేది చాలా తప్పు కూడా. అంటే మీకే that can affect your life also sometimes. Life in the sense, not life, but your quality of life will be affected definitely.